హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఏజే న్యూస్. చాక్లెట్స్ బిస్కెట్లను చిన్నారుల నుండి పెద్దల వరకు ప్రేమించేవారు ఉండరంటే అతిశయోక్తి లేదు. ఆకర్షణీయమైన ప్యాకింగ్తో వినియోగదారులను చూడగానే కొనుగోలు చేసేలా ఆయా కంపెనీలు తమ బ్రాండ్లను మార్కెట్లోకి వదులుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా అదోనిలో ఓ చిన్నారి షాప్కు వెళ్లి హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేసింది. అయితే ఇంటికి వెళ్లి ప్యాకెట్ విప్పి చూసేసరికి అందులో నుండి పురుగులు బయటపడ్డాయి. దీంతో వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజలకు కీలక ప్రకటన చేస్తున్నారు. ఆకర్షణీయమైన ఫుడ్ ప్యాకింగ్ వెనుక అనారోగ్యం తెచ్చిపెట్టే పదార్థాలు ఉన్నాయనే విషయాన్ని ప్రజలు గుర్తించాలి అని సూచిస్తున్నారు. ఇలాంటి ఉపయోగకరమైన వార్తలు మీ మొబైల్లోకి రావాలి అంటే వెంటనే క్రింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మా నాన్న రాత్రి బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చినాడు. పిల్లడికి తినిపిస్తుండగా చూసి ఈ బిస్కెట్ ప్యాకెట్ నిన్న అంగట్లో తీసుకొచ్చి తినిపిస్తుండగా చూడంగా దీంట్లో పురుగులు ఉన్నాయి. ఇలా చాలా మంది పిల్లలు ఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పిల్లలకి ఏమైనా అయితే దీని పట్ల ఎవరు బాధ్యత తీసుకుంటారని పైన ఈ పార్లేజీ కంపెనీ పైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇటువంటివి ఎటువంటి పిల్లలకు కూడా హాని కాకుండా చూసుకోవాల్సిందిగా కంపెనీ వాళ్ళు దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరడమైనది. నీ పేరు? నా పేరు మనోజ్ కుమార్, ఎంఎం కాలనీ.